మత్స్యబొల్లారం మార్కెట్ లో సురేష్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఆవిష్కరించారు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ సురేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నాడని సురేష్ ను కొనియాడారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సురేష్ మాట్లాడుతూ అరుంధతి హాస్పిటల్లో ఉచితంగా సేవలు అందిస్తున్న ఎమ్మెల్యే గారికి సురేష్ సేవా సమితి వారు కృతజ్ఞతలు తెలిపారు. మా యొక్క క్యాలెండర్ లో అరుంధతి హాస్పిటల్ ఫోన్ నంబర్ ప్రచురించాం. ఎవరికైనా అవసరం ఉన్నవారు మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు శాంతి శ్రీనివాస్ రెడ్డి, అల్వాల్ కార్పొరేటర్ మరియు శోభన్, డోలి రమేష్, డప్పు రాజు, జావేద్, ఢిల్లీ పరమేష్, శంకర్ రెడ్డి, శ్రీదేవి, వర్ష, రేవంత్ రెడ్డి, సతీష్, అధిక సంఖ్యలో టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. కార్యకర్తలకు మరియు శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా ఎమ్మెల్యే అన్నగారు మనకు ఆయన విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడ మన క్యాలెండర్ ఆవిష్కరణకు వచ్చినందుకు అన్నగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందరో నాయకులు ఉంటారు, కొందరు మాత్రమే సేవా దృక్పథంలో ముందుంటారు. అలాంటి నాయకుడు మన అన్న మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నగారు మనకు ఉండటం ఎంతో మన అదృష్టం. అన్న అడుగుజాడలో అన్న ఒక మహావృక్షం అయితే మనం కొంచెం ఒక రవంతన్నా అన్న అడుగుజాడలు నడవాలన్న ఉద్దేశంతో నాకు తోచిన విధంగా నేను సంపాదించిన ధనంలో నెలకు ఎంతో కొంత సేవా కార్యక్రమాలు చేస్తూ అన్నని స్ఫూర్తిగా తీసుకుని అన్న అడుగుజాడల్లో నడుస్తున్నాను. జై మర్రి రాజశేఖర్ రెడ్డి అన్న. ఉపయోగపడాలనేది ఈయన నుంచి చూసి నాకు కూడా అది స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. నేను కూడా నేర్చుకుంటున్నా బేసిక్ గా. ఎందుకంటే ఎండాకాలంలో మంచినీళ్ళు పెట్టి చాలా మందికి ఉపయోగపడే విధంగా 10 మంది తాగుతుండ్రా, 100 మంది తాగుతుండ్రా, 1000 మంది తాగుతుండ్రా అప్రస్తుతం. బట్ ఇక్కడికి వచ్చి ఈ రోడ్డు పోటీ పోయేటోళ్ళకి ఒక గ్లాస్ అండ్ మంచినీళ్లు ఇంత సలహా ఇస్తుండే నిజంగా సురేష్ అన్నకి ఆ యొక్క వాళ్ళ మిత్ర బృందానికి అందరికీ ఆ ఖ్యాతి చెందుతుంది. అదేవిధంగా నేను ఇంకో సందర్భంలో ఒక గణేష్ పండుగ సీతారామ కళ్యాణానికి అన్న పిలిచాడు. అన్న ఊకే నీ దగ్గరకే పిలుస్తావేంటే అని కొంచెం సర్లే లాస్ట్ చూద్దాం అనుకుంటూ వచ్చిన మళ్ళీ వస్తే నేను అప్పుడు కూడా సర్ప్రైజ్ అయినా. అక్కడ ఉన్న ఈ చుట్టుముట్టున్న పిల్లలని డాన్స్ కార్యక్రమాలు, చెస్ లాంటి కార్యక్రమాలు పోటీలు పెట్టి వాళ్ళకి ప్రైజ్లు ఇచ్చి వాళ్ళని ఉత్సాహపరుస్తున్న తీరు నిజంగా ఇవాళ ప్రజా జీవితంలో ఉన్న ప్రజానాయకులందరూ కూడా నేర్చుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే ప్రజల పక్షాన ఉండి ప్రజలను ఉత్తేజపరుస్తూ ఒక మంచి కార్యక్రమం దిక్కు తీసుకెళ్తున్న మీ యొక్క సేవా సమితికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇవాళ కూడా మళ్ళీ ఇది ఇంకో సర్ప్రైజ్. ఇలా క్యాలెండర్ ని ఇనాగ్రేషన్ చేసి ఇలా ప్రతి ఒక్కరికి చుట్టుముట్టు ఎంతమంది అవుతున్నారో వాళ్ళ అన్న సురేష్ అన్న ఇంటి చుట్టుముట్టున్న ప్రజలందరికీ కూడా పంపిణీ చేస్తూ, అది కూడా ఏం క్యాలెండర్, అది తెలుగు ఏమంటారు పంచాంగ క్యాలెండర్ ని ఇనాగ్రేట్ చేపిస్తున్నది. నిజంగా మీ యొక్క సేవా దృక్పథానికి నా హ్యాట్స్ ఆఫ్ అన్న. అదేవిధంగా మీ యొక్క స్ఫూర్తితోటి నేను ఈ మధ్య అంటే ఒక 3 ఏళ్ల నుంచి హాస్పిటల్ నడిపిస్తున్నా. దానికి తోడు ఒక అంబులెన్స్ సర్వీస్ ని కూడా మల్కాజ్గిరి, అల్వాల్కొండ, అరుంధతి హాస్పిటల్ కి ప్రతినిత్యం ఒక అంబులెన్స్ వెళ్తుంది. ఎవరున్నా గానీ నన్ను వినియోగించుకోవాల్సి కింద కోరుతున్నాను. ఇలా టెస్ట్ చేసుకోవాలా, మన అంగవైకల్యం ఉన్న వాళ్ళు, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ కూడా ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు, లేకపోతే డయాలసిస్ ఉన్న వాళ్ళు, లేకపోతే ఏదైనా ఆపరేషన్ అయినాక ఫిజియోథెరపీ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా ప్రతినిత్యం ఆ అంబులెన్స్ సర్వీస్ ని ఉపయోగించుకొని అక్కడికి వెళ్లి మళ్ళీ అదే అంబులెన్స్ ఇక్కడ మిమ్మల్ని దించేసుకుంటూ పోతుంది. ఇంటింటికి తిరగదు, ఒక బస్ రూట్ ప్రకారంగా అది దించుకుంటూ పోతుంది. కాబట్టి ఆ సౌకర్యాన్ని కూడా వినియోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ